హలో 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 అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? మరి ఈ రోజు రాహు గారి రచ్చబండలోకి వచ్చిన సెలబ్రిటీ ఎవరు? నేను చెప్పబోయే ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి అలాగే మన కేకే న్యూస్ని సబ్స్క్రైబింగ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే చేసుకుని ఆ పక్కనే ఉన్న బెల్ ఉంటుంది చూసారా, ఆ గంటని పెడీల్మని కొట్టేయండి. ఎందుకంటే నేను ఎప్పుడు చేసిన వీడియోలు అప్పుడు మీ దాంట్లోకి వచ్చేస్తాయన్నమాట. మరి ఎవరు బాబు రచ్చబండలోకి వచ్చిన సెలబ్రిటీ? ఓహో, అనుకున్నదే తడువుగా అదిగో గుడివాడ గురునాథం గారు అబ్బాయి అమర్నాథం సింగినాథం జీలకర్ర కబుర్లు చెప్పేందుకు గోటాల ముందుకొచ్చాడు. ఏంటయ్యా అమరం, ఈ మధ్య నీ సమరం నీరసపడింది ఏంది కదా? గడిచినటువంటి 10 రోజులుగా విజయవాడని ముంచెత్తినటువంటి వరద, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి లక్షలాది కుటుంబాలు పడుతున్నటువంటి ఇబ్బందులు, అనేక మంది ప్రాణాలు కోల్పోయినటువంటి కుటుంబాలకు సంబంధించినటువంటి ఆర్తనాదాలు, ఇవన్నీ గడిచినటువంటి 10 రోజులుగా మనం రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. మొన్న వచ్చినటువంటి వరద తర్వాత అనేక ప్రాంతాల్లో పడుతున్నటువంటి వర్షాలు, దానివల్ల వస్తున్నటువంటి ఇబ్బందులు, ఇవన్నీ చూసిన తర్వాత అసలు ప్రభుత్వం ఏం చేస్తుంది, విజయవాడలో వచ్చినటువంటి వరదకు సంబంధించి వాళ్ళు వ్యవహరించినటువంటి తీరు చాలా బాధాకరం. ఇదిగో బాధ లేదని ఎవరు చెప్పారు? జరిగిన విపత్తు నిజంగా బాధాకరమే కాదని ఎవరన్నారు? అయితే అది ప్రకృతి ప్రకోపం తప్ప మీ జగన్ రెడ్డి అన్నట్లు మ్యాన్ మేడ్ ఫ్లడ్స్ కానీ కాదు. అయినా చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, చింత సిగురు, రొయ్యలు వండినట్లు వరదలను ఎవరైనా వండి వారుతారా చెప్పు? జరిగింది ప్రకృతి వైపరీత్యం, దాన్ని కూడా మీరు బురద రాజకీయం చేయడం ఏమైనా బాగుందా? ముందు అది చెప్పు. దీన్ని తీవ్రంగా ప్రజలు వారు పడినటువంటి కష్టాన్ని, పడుతున్నటువంటి ఇబ్బందుల్ని ప్రపంచం ముందుకు తీసుకొస్తున్నటువంటి సందర్భంలో అసలు ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించింది అనేటువంటి దానికి ఇదంతా కూడా ఒక ఉదాహరణ అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. వాస్తవానికి సహజంగా ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు, విపత్తులు వచ్చినప్పుడు ప్రభుత్వానికి ముందుగానే ఉన్నటువంటి సమాచారం, ఆ సమాచారం ద్వారా ప్రజల్ని రక్షించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటాయి. కానీ ఇది ప్రకృతి సృష్టించినటువంటి వైపరీత్యం కాదు, ఈ ప్రభుత్వం సృష్టించినటువంటి వైపరీత్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ లేదా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు కానీ భావిస్తూ ఉన్నారు. అందుకనే మొన్న గౌరవ ఆ పార్టీ అధ్యక్షులు వారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది, ఇది ఈ ప్రభుత్వం సృష్టించినటువంటి వైపరీత్యం. ప్రభుత్వానికి ముందే తెలిసి స్పందించాల్సినటువంటి తీరులో స్పందించకుండా ప్రజల్ని గాలి వదిలేసి ఈ రోజు 45 మంది ప్రాణాలను బలిగొలినటువంటి ఈ కార్యక్రమాన్ని తీవ్రంగా ఈ ప్రభుత్వాన్ని ఖండించాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరి మీద కూడా ఉంది. మళ్ళీ అదే మాట, వేరే డైలాగులు ఏమి రాసుకురాలేదా? పాడిందే పాట పాచిపళ్ళ అమరమా అన్నట్లు నీ వ్యవహారం నువ్వును. అరే ప్రభుత్వం చేసిన వైపరీత్యం అంటారేంది అమరం? చాచాచా, కోడిగుడ్లు ఏరి నీకు కుక్కర రోగం కానీ వచ్చిందా ఏంది? సరే వరదలు వచ్చాయి, సరే మరి మీరు ఇచ్చిన సాయం ఏంటి అంట. ఈట గోటాల ముందుకు వచ్చి నువ్వు ఆ అంబటి పేరుని వచ్చి సొలుకోబుర్లు చెప్పడమేనా? మాజీ మంత్రులుగా తలకు ₹1 కోటి లేదా 2 కోట్ల విరాళం ఇచ్చేది ఏమైనా ఉందా? ముందు అది చెప్పండి. 1,00,000 కోట్లు వెనకేసిన జగన్ రెడ్డి ముక్కి మూలిగి పార్టీ తరఫున ₹1 కోటి ప్రకటించాడు. అది కూడా సీఎం రిలీఫ్ ఫండ్ కాదు. అది ఎప్పుడు వచ్చేనో ఏమో. ఆ రోజా కూడా అంతే, నిద్రముఖం వేసుకుని మొన్న సెల్ఫీ వీడియో పెట్టింది. 100 కోట్లు నొక్కిన ఆ అమ్మాయి కూడా ₹1 కూడా విరాళం ప్రకటించకుండానే కంపు వాగుడంతా వాగింది. తోటి కళాకారులంతా 5 లక్షలు 10 లక్షల చొప్పున 6 కోట్ల వరకు విరాళాలు ఇస్తా ఉంటే జబర్దస్త్ ఆంటీకి మాత్రం మనస్సు రాలేదు. ఎన్ని బెంచ్ కార్లు కొనుక్కుని కులకాలో మరి. వాళ్ళందరికీ ముందు గడ్డి పెట్టు అమరం. గడిచినటువంటి 10 రోజులుగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రాత్రనక పగలనక మధ్యాహ్నం అనక సంబంధం లేకుండా అనేక పత్రికా సమావేశాలు పెడతా ఉన్నారు. ఏ ఒక్క సందర్భంలో కూడా వారు మాకు ముందే తెలిసినా మేము దీన్ని సరైనటువంటి రీతిలో ఎందుకు మీరు స్పందించలేదంటే దానికి సమాధానం చెప్పేటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు లేరు. ఎందుకంటే ఇటువంటి సంఘటనలు వచ్చినప్పుడు ఆయన పబ్లిసిటీకి దీన్ని వాడుకోవాలనేటువంటి ప్రయత్నమే ఆయనలో ఎక్కువగా కనబడుతుంది తప్ప ప్రజలకు ఏదన్నా కష్టం వస్తే ఆ కష్టం నుంచి వారిని ఎలాగా గట్టెక్కించాలనేటువంటి కనీస ఆలోచన చేసేటువంటి స్థితిలో ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు లేరు. రోజులు గడుస్తూ ఉన్నటువంటి సందర్భంలో
సందర్భంలో రోజుకు కొత్త విషయం బయటపడతా ఉంది. 74 ఏళ్ల వయసులో ఆయనకి మీలా చీప్ పబ్లిసిటీలు చేసుకోవాల్సిన అవసరం లేదు. మురిగిన కోడిగుడ్డు నువ్వు నీ పాచిపోయిన ఆమ్లెట్ కబుర్లు చెబితే వినేవాడు ఎవడు లేడు. అదేదో కొత్త విషయం బయట పెడతాను ఉంది అన్నావుగా, అదేదో చెబితే కొత్త విషయం చెత్త విషయం నేను చెబుతాను. అయినా కోడిగుడ్డు మీద ఏకల పీక్కు తినే నీకెందుకబ్బా ఇంకా రాజకీయాలు? కోళ్ల ఫారంలో ఎట్టుకుని గుడ్లు ఏరుకోక ఇంతకీ ఆ కొత్త విషయం ఏంటో చెప్పాడు, నాంచకు చెప్పు. జరిగినటువంటి ఈ వైపరీత్యం, దీనికి గల కారణాలు, దీంట్లో ప్రభుత్వం ఏ రకంగా స్పందించింది, ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించింది, ప్రజల మీద ప్రజల తాలూకా బాగోగుల గురించి కనీసం ఆలోచన చేయకుండా ఎలాగా చేసింది అనేటువంటిది రోజుకు కొత్త విషయాలు బయటపడతా ఉన్నాయి. సహజంగా మేజర్ లాస్ ఈ ఇన్సిడెంట్ లో బుడమేరు సంబంధించినటువంటి ఛానళ్లు వచ్చి కృష్ణానదిలో కలిసేటువంటి సందర్భంలో దాని కెపాసిటీ 15,000 క్యూసెక్లు, 15,000 నుంచి 20,000 క్యూసెక్లు. దీని నుంచి వరద వస్తుంది, ఇన్ఫ్లో పైనుంచి వస్తూ ఉంది. దీనివల్ల ముంపుకు గురయ్యేటువంటి ప్రాంతాలన్నీ కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పి దానికి సంబంధించినటువంటి డిఈ, ఆయన పేరు మాధవ్ నాయక్, ఆయన మేము 20 గంటల ముందుగానే ప్రభుత్వంలో ఉన్నటువంటి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్స్ కి, స్థానికంగా మా రెవెన్యూ సిబ్బందికి అందరికీ కూడా మేము తెలియపరిచాం అనేటువంటి మాట డిఈ గారు చెప్తా ఉన్నారు. విజయవాడలో ముంపు ప్రాంతాలను అలర్ట్ చేయలేదనేది నువ్వు జగను అంబటి అంటే సరిపోయిందా? జనం ముందే చెప్పారు సురక్షిత ప్రాంతాలకు తరలిపోవాలి, ప్రభుత్వం తరపున ముందు రోజే అనౌన్స్మెంట్ వచ్చింది అని. మరి దానికేమంటావు? నువ్వు ఈ గన్నాయి కబుర్లు సన్నాయి నొక్కుళ్ళు ఎక్కడో విశాఖలో కూర్చుని మాట్లాడడం కాదురా. ఇదిగో వచ్చి బురద రోడ్లలో తిరుగు, సహాయక చర్యలు మద్దతు తెలుపు, అవేమీ శాతగావు గాని గట్టు మీద కూర్చుని అలా చేస్తే బాగుంటుంది ఇలా చూస్తే బాగుంటుంది అని సోది పురాణం చెప్పడం కాదు. యానక్కడికి నీ ఇలాంటివాడే శివుడుందరా మగడా అంటే మంచి కసక్కు పాట పాడుతా విను అన్నాడట. సేమ్ టు సేమ్ నీలాంటివాడే ఆడు. అది షర్మిల కూడా మీ జలగన్నని ఓ రేంజ్ లో వేసుకుంటుందట కదా రోజును. లాస్ట్ 5 years మేడం గారు లాస్ట్ 5 years తెలంగాణలో తిరిగారు. నాకు తెలిసి మొన్న ఎన్నికల ముందే ఆంధ్రప్రదేశ్ వచ్చినట్టున్నారు. మేడం ఏమన్నా మరి తెలంగాణ గురించి మాట్లాడారు, ఇక్కడ గురించి మాట్లాడారు నాకు ఐడియా లేదు, మళ్ళీ నేను ఒకసారి వెరిఫై చేసి చెప్తాను. నాకు తెలిసి షర్మిలమ్మ అయితే లాస్ట్ 5 years ఎక్కువగా 5 సంవత్సరాలు తెలంగాణలో వారు పాదయాత్ర చేశారు. మరి అక్కడ ఏదైనా చూసి అక్కడ చూసి ఇక్కడ గురించి ఏం మాట్లాడారేమో. ఓహో తెలియదు అంటావు, అంతేలే. అయినా మీ జగన్ ఇంట ఓడిపోయి రచ్చ ఓడిపోయి మీలాంటి సన్నాసులను పార్టీలో పెట్టేసుకుని తాడేపల్లి ప్యాలెస్ను వదిలేసి బెంగళూరు ప్యాలెస్లో కూర్చున్నాడు. మీరంతా భజన చేసి అతగాడిని పాతాళలోకానికి తొక్కేశారు. వద్దులే అమరం, ఇంకా నువ్వు ఏం మాట్లాడినా వేస్ట్. వెళ్ళి ఇదిగో కోడిగుడ్లు అమ్ముకో, వెళ్ళిపోవాయా.